ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకునినప్పుడు విజయమందు మరణం మింగివేయబడును అని వ్రాయబడిన వాక్యం నెరవేరుతుంది. ఇప్పుడు వరకు ఆ వాక్యం నెరవేరబడలే. అందుకని మనుషులు మృతి పొందాలి, ఆ తర్వాత తీర్పు జరుగును అని ఉంది. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సమయంలో మన లైఫ్ టైంలో మధ్యాకాశంలోకి వచ్చినట్లయితే ఈవెన్ ఫస్ట్ డెత్ను కూడా మనము టేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అపోస్టల్ పాల్ ఈజ్ రైటింగ్ లైక్ దిస్. మరణం దగ్గరికి వెళ్ళాడు, మరణాన్ని ఎగతాళి చేయడం ప్రారంభించినాడు. పోయిన స్టడీలో కూడా మనం చూసినాం. నీ యొక్క విజయం ఏమిటి? నీ ముళ్ళు ఎక్కడ ఉంటున్నది? నీకున్న బలము పాపము. పాపాన్ని బట్టి మరణం వస్తూ ఉంది. మరి పాపమునకు బలం ఏంటి? ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రానికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విడిపించినాడు. ధర్మశాస్త్రం లేకపోతే పాపం అనేది నాకు తెలిసేది కాదు. దేవుడు ఎంత పరిశుద్ధుడో, మనం ఎంత పనికిమాలిన వ్యక్తులమో, చెడిపోయిన వారమో, మరి దాని గురించి ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తూ ఉంది.